సంక్రాంతి సంబరాలు తరతరాల కథ. ఒక అందమైన ఊరిలో ఆనందంగా జీవించే కుటుంబాలుండేవి. ఆ ఊరిలోని ప్రతి కుటుంబం వ్యవసాయమే జీవనాధారంగా ఉండేది. వ్యవసాయం వాళ్లకు కేవలం పని కాదు, అది వారి జీవన విధానం. సూర్యుడు ఉదయించే ముందే అందరూ లేచి తలకు గుడ్డకట్టి పనిముట్లు తీసుకొని పొలాలకి వెళ్లేవారు. భూమిని దున్ని విత్తనాలు నాటి పంట పెరిగే వరకు ఓర్పుగా ఎదురుచూసేవారు. కొన్నిసార్లు వర్షాలు ఎక్కువగా కురిసి పొలాలు మునిగేవి. మరికొన్నిసార్లు ఎండల వల్ల పంట ఎండిపోవేది. ఈ కష్టాలన్నింటి మధ్య కూడా రైతుల మనసులో ఒక్క ఆశే, పంటకాలం రావాలి అని. కాలం గడిచే కొద్దీ అందరూ జనవరి నెల కోసం ఎదురుచూసేవారు. ఎందుకంటే జనవరి అంటే కోతకాలం. పొలాల్లో నాటిన చిన్న విత్తనాలు బంగారు ధాన్యంగా మారి ప్రతి ఇంటికి బియ్యం మూటలుగా వచ్చేవి. పంట వచ్చిన వేళ ప్రతి ఇల్లూ ఆనందంతో వెలిగిపోయేది. ఈ సమయంలో ప్రతి ఇంట్లో పిండివంటల గుమగుమలు మొదలయ్యేవి. మురుకులు, కజ్జికాయలు, అత్తిరసాలు ఇంటినిండా పరిమళించేవి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఆనందంగా తినేవారు. ఇదే సంక్రాంతి పండుగ. ఆనందం, కృతజ్ఞత కలిసిమెలసి ఉండే పండుగ. సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ. మొదటి రోజు భోగి. ఇళ్లను శుభ్రం చేసి పాతవాటిని భోగిమంటల్లో వేసి చెడు, కష్టాలు అన్నీ పోవాలని కోరుకుంటారు. రెండవ రోజు మకర సంక్రాంతి. కొత్త బట్టలు ధరించి దేవుళ్లకు నైవేద్యం సమర్పించి సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుతూ పితృదేవతలకు ప్రార్థనలు చేస్తారు. మూడవ రోజు కనుమ పండుగ. రైతుల ఇంట్లో ఉండే ఆవులు, ఎద్దులు వారి బలం. పొలాలు దున్నడానికి, పంట పండించడానికి కారణమైన ఈ జంతువులను స్నానం చేయించి, అలంకరించి ప్రేమగా పూజిస్తారు. 3 రోజులు గ్రామాలు పచ్చదనంతో, రంగురంగుల ముగ్గులతో, పువ్వులతో కళకళలాడేవి. గాలిపటాలు ఆకాశంలో ఎగిరేవి. గంగిరెద్దులు ఇళ్లకి వచ్చి ఆశీర్వదించేవారు. పిల్లలు ఆనందంగా బియ్యం, మురుకులు, తీపి పదార్థాలు ప్రసాదంగా ఇస్తూ మురిసిపోయేవారు. పాత రోజుల్లో సంక్రాంతి ఇలా జరుపుకునేవారు. ఈ రోజుల్లో ఉద్యోగాల కోసం నగరాలకు వెళ్లినా ఈ 3 రోజుల కోసం అందరూ ఊళ్లకు తిరిగి వస్తారు. ఎందుకంటే సంక్రాంతి అంటే ఇల్లు, కుటుంబం, ఆనందం. ఈ పండుగ కథను మా పూర్వీకులు మా తాతమామలకు చెప్పారు. వాళ్ళు మా నాన్నమ్మలకు చెప్పారు. వాళ్ళు మాకు చెప్పారు. మా తరువాతి తరాలకి కూడా సంక్రాంతిని ఎందుకు, ఎలా జరుపుకుంటారో తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కథ. ఇవే సంక్రాంతి సంబరాలు. ఇంకా ఎన్నో కథలు ముందున్నాయి.